అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 24వ తారీఖు మార్చి 2024 నుంచి 30వ తారీఖు మార్చి 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. అలాగే ఆదివారం నుంచి శనివారం వరకు పూర్వ ఫల్గుని నక్షత్రం నుంచి అనురాధ నక్షత్రం వరకు చతుర్దశి తిథి నుంచి వచ్చే పంచమి తిథి వరకు బహుళపక్ష పంచమి వరకు కూడా ఈ యొక్క వార ఫలాలు ఎలా ఉందో మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ వారం గ్రహస్థితులు చూస్తే గురువు మేషరాశిలో, కేతు కన్యారాశిలో, అలాగే శుక్ర కుజ శని గ్రహాలు కుంభరాశిలో, సూర్యుడు రాహు బుధుడు మీనరాశిలో సంచరిస్తూ బుధుడు 27వ తారీఖు నాడు మేషరాశిలోకి రాబోతున్నాడు. మరి ఈ పరిస్థితిని బట్టి 12 రాశులకు ఎలా ఉంటుందనేది ఈరోజు తెలుసుకుందాం. మీరందరూ కూడా నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేసి మా యొక్క ఆశీర్వాదాలకు మీరు పాత్రలవుతారని ఆశిస్తూ, మీకు ఎటువంటి ఇబ్బందులున్నా జాతకపరంగా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చిన పైన నెంబర్లో నాకు వాట్సాప్ చేయండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు ముఖం కనిపించే ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు పంపిస్తే మీ జాతకాలు రెడీ చేసి మీతో 15 నిమిషాలు మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకం మొత్తం కూడా మీకు నేను పంపడం జరుగుతుంది. దీనికి అయ్యే ఖర్చు కూడా మీకు చాలా స్వల్పంగా ఉంటుంది, గురుదక్షిణ. కాబట్టి మీరందరూ కూడా నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, మేషరాశి వాళ్ళకి ఈ వారం గొప్ప అదృష్టం ఏమంటే బుధుడు మీనరాశిలో నుంచి మేషరాశిలోకి రాబోతున్నాడు. 27వ తారీఖు నుంచి బుధగ్రహం యొక్క స్థితి గురుగ్రహంతో సమానంగా మేషంలో సంచరించడం అనేది. బుధగ్రహము గురుగ్రహం రెండు అత్యంత శుభగ్రహాలు అన్నమాట. ఇవి చెడు చేయవు. చెడు స్థానంలో ఉన్నా కూడా వదిలేస్తాయి, కానీ ఎప్పుడు కూడా చెడు చేయటం అంటూ ఉండదన్నమాట. మరి మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా చాలా సంతోషకరమైన విషయాలు, ఎన్నో శుభవార్తలు అందుకోవడం, అనేక శుభ కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం అనేది బుధ శుక్ర గ్రహాల యొక్క స్థితి వల్ల జరుగుతుందన్నమాట. చాలా మంచి వారంగా ఈ వారాన్ని చెప్పవచ్చు. ముఖ్యంగా ధనస్థానం చాలా బాగుంది, కుటుంబంలో సంతోషం, పిల్లల యొక్క చదువులో మంచి పురోగతి. అయితే బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు ఏదైతే మనకు లభించిందో ఇంతవరకు 27వ తారీఖు నుంచి బాగా తగ్గిపోతుంది. మానసిక ధైర్యాన్ని ఏమాత్రం కోల్పోవద్దు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇవన్నీ కూడా కొనడానికి మీకు ఎంతో అనుకూలమైనటువంటి వాతావరణంలో ఈ వారం అంతా ఉంది. సంతానం విషయంలో వాళ్ళ యొక్క భవిష్యత్తు, వాళ్ళ చదువులు, వాళ్ళ విదేశీ ప్రయాణాల విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి స్టెప్ కూడా బాగా జాగ్రత్తగా ఆలోచించి వేయాలి. అనేక రకాలుగా తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడే అవకాశాలు ఈ రాశి వాళ్లకు కనిపిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా చెప్తున్నాను. ఇంతవరకు చక్కటి ఆరోగ్యము అంతా బాగుంది, కానీ 27 నుంచి కొంత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా ఈ వారం అంతా గడుపుతారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారంలో అదృష్టం మీకు చాలా బాగుంది. మంచి అదృష్టవంతులు అవుతారు. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేసి ధర్మంగా జీవిస్తారు. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, అనేక రకాల ఇంటర్వ్యూలో సక్సెస్ఫుల్గా మీరు ముందుకు దూసుకువెళ్తారు. వ్యాపారస్తులకి అనేక రకాల లాభాలతో ఈ వారం అంతా బ్రహ్మాండంగా గడుస్తుందని చెప్పవచ్చు. ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఉండే అవకాశం లేకపోలేదు. ఈ రాశి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు హనుమాన్ చాలీసాని రాగయుక్తంగా పాడటం వల్ల అనేక శుభాలు జరుగుతాయి. చూశారు కదా, ఈ వారంలో 12 రాశులకు ఎలా ఉందో మీకు తెలియచేయడం జరిగింది. మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం తప్పకుండా పైన ఇచ్చిన నా నెంబర్లను మీరు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, చాలా సింపుల్గా మీకు పరిష్కారాలు చెప్పి మీ యొక్క సమస్యల్ని దూరం చేసేటువంటి ఆలోచన నేను చేస్తాను. అందుకే thesimpleastrologer.comని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం, మీ గోపాల్ అయ్యంగార్.